భార్య ప్రియుడి ఇంటి ముందు భర్త ధర్నాకు దిగాడు. ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నారు కదా, కాదు. కానీ ప్రస్తుతం దీని వెనకాల చాలా ఇష్యూస్ నడుస్తున్న క్రమం, అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. నిజామాబాద్లో వింత ఘటన చోటు చేసుకుంది. 4 నెలల క్రితం ప్రశాంత్ సంయుక్త వివాహం జరిగింది. బావ లింబాద్రితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది అనే అంశానికి సంబంధించి ప్రశాంత్ ఆరోపిస్తున్నాడు. ఇద్దరి వాట్సాప్ చాటింగ్లు చూపించారు సదరు వ్యక్తి పోలీసులకు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం కావాలంటూ లింబాద్రి ఇంటి ముందు బైఠాయింపుకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. ప్రశాంత్ గొడవకు దిగారు లింబాద్రి బంధువులు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు నిజామాబాద్లో ఎటువంటి ఘటన జరిగిందనే అంశానికి మాట్లాడుకుంటే క్రమం. భార్య అలాగే ప్రియుడి ఇంటి ముందు భర్త ధర్నాకు దిగాడు. నిజామాబాద్లో వింత ఘటన చోటు చేసుకుంది. 4 నెలల క్రితం ప్రశాంత్కి సంయుక్తకు వివాహం జరిగింది. అయితే బావ లింబాద్రితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పి సదరు భర్త ప్రశాంత్ ఆరోపిస్తున్నాడు. ఇద్దరి వాట్సాప్ చాటింగ్లు పోలీసులకు చూపించాడు ప్రశాంత్. ఆయన పోలీసులు పట్టించుకోవటం లేదని చెప్పి ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. తనకు న్యాయం కావాలంటూ ఇటు ప్రశాంత్ లింబాద్రి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. ప్రశాంత్ గొడవకు దిగారు లింబాద్రి బంధువులు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. తనకు న్యాయం కావాలి అంటున్నారు సదరు భర్త. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంతకన్నా ముందు ప్రశాంత్ సదరు భర్త ప్రశాంత్ ఏమంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. నువ్వు నాకు ఎట్లా తల్లి అవుతావు? నా తల్లి నేనేం తిట్టిండో అన్నీ ఉన్నాయి, చదువుకోరు ఇల్లు ఉన్నాయి. ఓల పెట్టిన వాళ్ళని అడుగుర్రి. నా తల్లి నన్నే నేను తీసుకొని వచ్చిన ఏంటి, నా భార్య ఏంది ఏం అడుగుతాను? నా తల్లి నా భార్యని అడుగుతాడా? నాది తప్పు ఉంటే కొట్టుర్రి. ఇగో ఇటు రాస్తా ఇడు. నా తప్పు ఉంటే నన్ను కొట్టుర్రి అని శిక్షించుర్రి అని. ఇదేంటి నేను అనలేదు, నువ్వు బాధగోళ్ళు అనలేదు, నేను ఏమన్నా నా పిల్లల నుంచి చెప్పు తీసుకొని చదువుర్రి, కొడితే కొట్టుర్రి, చదువుర్రి కొట్టుర్రి అనుర్రి అనుర్రి. అది సంసారం చేయండి. ఈడ నువ్వు సంసారం చేయించుకున్నాడు, మా ఇంటి మీద పడుతున్నారు. ఫోటో